అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని గత 15 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా సోమవారం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి సబ్ కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ సమ్మె శిబిరానికి విచ్చేసి మద్దతుగా శిబిరంలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె అన్నామణి, జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్న వారిచే కనీస వేతనాలు కానీ, కార్మిక చట్టాలు కానీ, గ్రాడ్యుటీ వంటివి అమలు కావటం లేదని, చట్టాలను అతిక్రమించిన వారిని శిక్షించాల్సిన ప్రభుత్వమే స్కీమ్ వర్కర్లకు ద్రోహం చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను చర్చీలకు పిలిచి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూడటం తగదని హితవు పలికారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. జిల్లా